Hello viewers, I am Ravinder. Welcome to All in One Window. In last classes I explained about the past and daily activities. పాస్ట్ యాక్షన్స్లో ఎలా మాట్లాడాలి, అలాగే డైలీ యాక్షన్స్లో ఎలా మాట్లాడాలి అనేది మనం నేర్చుకున్నాం ఇంతకుముందు. ఉదాహరణకు పాస్ట్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రాంక్ మిల్క్, I drank milk yesterday. I drank milk yesterday. ఇక్కడ వర్బ్ టు అనేది పెట్టడం పాస్ట్ యాక్షన్లో ఐ డ్రాంక్, నేను పాలు తాగాను, నిన్న పాలు తాగాను. ఏదైనా కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి ఇప్పుడు మనం ఆ విధంగా వర్బ్ టు అని పెట్టడం జరిగింది. అలాగే మరి డైలీ యాక్షన్స్, డైలీ అయితే ఇదే వర్డ్ తీసుకుంటే ఐ డ్రింక్ మిల్క్ డైలీ ఆర్ ఆల్వేస్ ఎవ్రీడే. ఇట్లా చెప్పేటప్పుడు ఇక్కడ ఐ డ్రింక్ మిల్క్, దిస్ ఈజ్ వర్బ్ వన్. ఈ విధంగా లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. పాస్ట్ యాక్షన్స్లో అయితే డ్రాంక్ అని, మనం డైలీ యాక్టివిటీస్ అయితే డ్రింక్ అని చెప్పి వర్బ్ వన్ నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్ ఇది. మరి ఈరోజు మనం ప్రజెంట్ యాక్టివిటీస్లో ఎలా మాట్లాడాలనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ ఆమ్ టీచింగ్ నౌ, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఐ ఆమ్ టీచింగ్ నౌ, నేను బోధిస్తున్నాను, ఐఎమ్ టీచింగ్. ఇక్కడ వర్బ్ ఫోర్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మనం, ఐఎమ్ టీచింగ్. సో వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, మన కళ్ళ ముందు జరిగేటువంటి యాక్షన్ చెప్పడానికి దీన్ని మనం వాడతాం. ఈ విధంగా చెప్పాలి అంటే వర్బ్ ఫోర్లో చెప్పాలి. అది ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఐ అయితే ఐఎమ్ అండ్ ఈ షీట్లకు ఈ షీ ఇటు ఉంటే ఈజ్, ఓకే. అలాగే యూవి ఉంటే యు వి, దేవుడు ఏమవుతుంది ఆర్ వచ్చి ఏమవుతుంది V4. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ టీచింగ్, I am teaching, he is teaching, she is teaching, it is teaching. ఇక్కడ you are teaching, we are teaching, they are teaching. ఇంకేదైనా వర్క్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్. సో you are listening, ఇక్కడ యూజ్ I am listening the class, he is listening the class, she is listening the class, it is listening the class, and you are listening the class, we are listening the class, they are listening the class. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. I am playing now. The situation is now. Now అనేటువంటి సిచ్యువేషన్లో ఈ ప్రజెంట్ యాక్షన్స్ అన్నీ కూడా. సో ద ఫ్యాన్ ఈజ్ మూవింగ్ నౌ, I am teaching now. You see here, I am playing kabaddi, he is playing kabaddi, she is playing kabaddi, it is playing kabaddi, you are playing kabaddi, we are playing kabaddi, they are playing kabaddi. The singular, for example, Ramu is playing. Ramu is playing. For example, ఇద్దరు వాళ్ళు రాము అండ్ సోము ఇద్దరు ప్లేయింగ్ చేస్తారు. రాము అండ్ సోము, రాము అండ్ సోము. అప్పుడు ఏమంటాం, ఆర్ అంటాం. రాము అండ్ సోము ఆర్ ప్లేయింగ్. రాము అండ్ సోము ఆర్ ప్లేయింగ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్లాస్ జరుగుతుంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈజ్ కమింగ్ సార్, ఈజ్ కమింగ్ సార్, అతను వస్తున్నాడు సార్. అంతేగాని హీ కేమ్ సార్, హీ కమ్స్ సార్ ఇట్లాంటి లేదు. ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి ఈజ్ కమింగ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్కి వెళ్తాం మనం, కంట్రోల్ నడుతూ ఉంటాం. బస్సు సార్ ఉందా, హైదరాబాద్ వెళ్ళాలి బస్సు ఉందా, కొంత బస్ ఈజ్ గోయింగ్ నౌ.
ఆ బస్సు ఇప్పుడే వెళ్తుంది. ద బస్ ఈజ్ గోయింగ్ నౌ. ద సిచ్యువేషన్ ఈజ్ నౌ. మన కళ్ళ ముందు జరిగేటువంటి సిచ్యువేషన్ చెప్పడానికి. అదే బస్సు బయటికి వెళ్ళింది అనుకోండి, అట్లా అనరు. ద బస్ ఈజ్ గోయింగ్ నౌ అనరు. ఇప్పుడు వెళ్తుంది అవుతుంది. యూ సీ దట్ ద బస్ ఈజ్ గోయింగ్ నౌ. చూడండి బస్సు వెళ్తూ ఉన్నది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది మనం యాక్షన్స్, ప్రజెంట్ యాక్షన్స్ వాడతాం. దీంట్లో యామ్, ఈజ్, ఆర్లు అనేది రావడం జరుగుతుంది. వచ్చి వర్బ్ ఫోర్లో ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ కామన్ అన్నట్టు. మనం తెలియకుండా, ఈ గ్రామర్ తెలియకుండా, ఈ యాక్షన్స్ యామ్, ఈజ్, ఆర్ తెలియకుండా మనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాచిపెట్టి ఇంగ్లీష్ అని అంటారు కదా. సో ట్రైన్ ఈజ్ కమింగ్, ట్రైన్ ఈజ్ కమింగ్, ఐఎమ్ గోయింగ్ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వితౌట్ నోయింగ్ ఎనీ గ్రామర్, నథింగ్. They don't know, but even they speak. The train is coming. The passengers are coming. The passengers are going. The laborers are coming. సో ఇట్లా ఆ విధంగా మరి ఎవరైనా మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం, మనం తెలియకుండా. కానీ ఇంకా మనం పర్ఫెక్ట్గా తెలియాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రజెంట్ యాక్షన్స్లో చెప్పడానికి ఇదే విధంగా చెప్పాలి అనేటువంటిది తెలియాలి. ఓకే, ఇది మనం ప్రజెంట్ యాక్షన్స్లో. నెక్స్ట్ మనం క్వశ్చన్స్ ఎలా వేయవచ్చు అనేది మనం నేర్చుకుందాం. నౌ యు సీ, సో హియర్ దిస్ ఈజ్ యు సీ ఈజ్ ప్లేయింగ్ స్టేట్మెంట్. అతడు ఆడుతున్నాడు, ఈజ్ ప్లేయింగ్. ఓకే, దానికి క్వశ్చన్ ఎలా అడగాలి అనేది మనకి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఈజ్ అనేది ఇటు రావాలి. ఓకే, ఈజ్ ఈ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్, ఈజ్ ఈ ప్లేయింగ్ అనాలి. అంతేకాని చాలామంది ఏమంటారు, ఈజ్ ప్లేయింగా, ఈజ్ ప్లేయింగా, ఈజ్ ఈటింగా, అట్లా కాదు. ద కరెక్ట్ ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ ఈ ప్లేయింగ్. ఇప్పుడు మనం ఎగ్జామ్లో కూడా ఈజ్ ఈ ప్లేయింగ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ ఈజ్ ప్లేయింగ్, ఎస్ ఈజ్ ప్లేయింగ్, అంతేగాని ఈజ్ లేకుండా ఎస్ ఈ ప్లేయింగ్ అనదు. ఇక్కడ ఈ ప్రజెంట్ యాక్షన్స్లో క్వశ్చన్స్ ఇదే విధంగా అడగాలి. ఈజ్ ఈ ప్లేయింగ్, ఎస్ ఈజ్ ప్లేయింగ్. ఒకవేళ ఆడుతూ లేడు, ఓకే, నో ఈజ్ నాట్ ప్లేయింగ్. ఇట్స్ ఈజీ క్వశ్చన్స్ చేయడం అనేది. దీంట్లో ఈ యాక్షన్స్లో ఈజీగా చేయొచ్చు. ఇక్కడ అంటే ఇది ఇక్కడ ఈజ్ ఉంటే ఈజ్తోనే క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఐఎమ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టీచింగ్ ఏమనాలి క్వశ్చన్, ఈ ఐఎమ్ తీసుకురావాలి అంతే. ఐట్ రావాలి. ఐఎమ్ ఐట్, ఐఎమ్ ఐ టీచింగ్, am I teaching, am I teaching, am it రావాలి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ we are doing homework. మేము హోంవర్క్ చేస్తున్నాము. చేస్తున్నామా? ఆర్ we doing homework, are we doing homework? yes we are doing homework. no we are not doing homework. సో ఇవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాయి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. అలాగే వీటికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చేయాలి. చూద్దాం. వాట్ ఈజ్ ఈ ప్లేయింగ్, వాట్ గేమ్ ఈజ్ ఈ ప్లేయింగ్. అదర్వైజ్ వాట్ ఈజ్ ఈ డూయింగ్, వాట్ ఈజ్ ఈ డూయింగ్ అనుకున్నాం. లేకపోతే విచ్ గేమ్ ఈజ్ ఈ ప్లేయింగ్. సో వేర్ ఈజ్ ఈ ప్లేయింగ్, వేర్ ఈజ్ ఈ ప్లేయింగ్ క్వశ్చన్. వై ఈజ్ ఈ ప్లేయింగ్, హోంవర్క్ ఏం లేదా రాసుకోవడం. వై ఈజ్ ఈ ప్లేయింగ్. హౌ ఈజ్ ఈ ప్లేయింగ్, అంటే చేయి నొప్పి అయింది కదా, కాలు నొప్పి, చేయి నొప్పి. హౌ ఈజ్ ఈ ప్లేయింగ్, ఎలా ఆడుతున్నాడు. హౌ. సో ఇట్లా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పెడితే ఇది క్వశ్చన్స్ అయిపోతాయి. వీటన్నిటి కూడా అదే. దీనికి కూడా వేర్ ఆర్ వి గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. వేర్ ఆర్ వి గోయింగ్, మనం ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు. why are we doing, why are we doing, when are we doing, how are we doing. సో ఇట్లా సందర్భం బట్టి ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఈ విధంగా క్వశ్చన్ చేయొచ్చు. సో ఏం లేదు, ఉన్నదానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పెడితే అయిపోతుంది. వాట్ ఈజ్ విచ్ గేమ్ ఈజ్ ఈ ప్లేయింగ్, వాట్ ఈజ్ ఈ డూయింగ్, వేర్ ఈజ్ ఈ ప్లేయింగ్. మనం ఇంటికి వచ్చాకే పేరెంట్స్ చెప్పారు బాబు ఎటు వెళ్ళిండే అంటే ఆయన ప్లేయింగ్ చేస్తాడు. ఎక్కడ, వేర్ ఈజ్ ఈ ప్లేయింగ్. సో ఈజ్ ప్లేయింగ్ ఎట్ స్కూల్ గ్రౌండ్. వేర్ ఈజ్ ఈ, అంతేగాని నో ఈజ్ నాట్ ప్లేయింగ్ కాదు.
డబుల్ హెచ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, యూ హ్యావ్ టు సే ఆన్సర్, అంతేగాని నో ఎస్ కాదు. ఈ క్వశ్చన్స్ ఇట్లా అడిగినప్పుడు ఈజ్ ఈ ప్లేయింగ్, అతను ఆడుతున్నాడా అన్నప్పుడు ఎస్ ఈజ్ ప్లేయింగ్, నో ఈజ్ నాట్ ప్లేయింగ్, అప్పుడు అట్లా చెప్పాలి ఎస్ నో. కానీ ఇట్లా డబుల్ హెచ్తో క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో ఒకటి ఆన్సర్ చెప్పాలి. సో వేర్ ఈజ్ ఈ ప్లేయింగ్, ఈజ్ ప్లేయింగ్ ఎట్ స్కూల్ గ్రౌండ్, అంతేగాని నో ఈజ్ నాట్ ప్లేయింగ్ అంటాను వీళ్ళే. సో ఇది క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ పూర్తిగా రాద్దామండి. ఇప్పుడు చూడండి క్వశ్చన్స్ మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా రాసినాము, అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. చూసి ఈజీ ఈటింగ్, అతడు తింటున్నాడా, దీస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్ నౌ ఓన్లీ. ఇవన్నీ కూడా ఇప్పుడు అనేటువంటి సందర్భంలోనే మనం ఉపయోగిస్తాం. నౌ సిచ్యువేషన్ ఇస్ నౌ ఓన్లీ. ఈజీ ఈటింగ్ నౌ, తింటున్నారా. ఐ టీచింగ్, నేను బోధిస్తున్నానా. ఆర్ వి డాన్సింగ్, మేము డ్యాన్స్ చేస్తున్నామా, లేదా మనం డ్యాన్స్ చేస్తున్నామా. వాట్ ఈజ్ ఈ డూయింగ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ ఈ డూయింగ్. వీటికి ఏమో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎస్ కానీ నో అని చెప్పచ్చు. ఈజ్ ఈటింగ్, ఎస్ ఈజ్ ఈటింగ్, నో ఈజ్ నాట్ ఈటింగ్. ఐమ్ టీచింగ్, ఎస్ ఐఎమ్ టీచింగ్, నో ఐఎమ్ నాట్ టీచింగ్ అని చెప్పొచ్చు. ఆర్ వి డాన్సింగ్, ఎస్ వీఆర్ డాన్సింగ్, నో వీఆర్ నాట్ డాన్సింగ్. ఇక్కడ వాట్ ఈజ్ ఈ డూయింగ్, అతడు ఏం చేస్తున్నాడు, హీ ఈజ్ ప్లేయింగ్ నౌ, అది పూర్తిగా చెప్పవలసి ఉంటుంది. హీ ఈజ్ ప్లేయింగ్ నౌ. సో ఇక్కడ వేర్ ఈజ్ ఈ వర్కింగ్, అతడు ఎక్కడ పని చేస్తున్నాడు. సో ఈజ్ వర్కింగ్ ఎట్ వరంగల్. అండ్ వై ఈజ్ ఈ బిహేవింగ్ లైక్ దట్, ఆ విధంగా ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నాడు. వై ఈజ్ హీ బిహేవింగ్, అంతేగాని వై హీ బిహేవింగ్ లైక్ దట్ అనొద్దు. సో ఈజ్ అనేది కంపల్సరీ రావాలి. వై ఈజ్ హీ బిహేవింగ్ లైక్ దట్, అట్లాగే వై ఈజ్ బిహేవింగ్ అనొద్దు. వై ఈజ్ హీ బిహేవింగ్ లైక్ దట్. అలాగే హౌ ఈజ్ షీ ప్లేయింగ్, అదే కానీ హౌ షీ ఈజ్ ప్లేయింగ్ కాదు. హౌ ఈజ్ షీ ప్లేయింగ్, ఆమె ఎలా ఆడుతున్నది. ఎస్ నో కాదు. సో షీ ఈజ్ ప్లేయింగ్ వెల్. హౌ ఈజ్ షీ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్ వెల్. సో వెన్ ఆర్ దే గోయింగ్, వారు ఎప్పుడు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టుమారో అనొచ్చు. వై ఈజ్ ఇట్ బార్కింగ్, ద డాగ్ ఈజ్ దేర్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్. వై ఈజ్ ఇట్ బార్కింగ్, ఎందుకు బరుకుతున్నది అది. ఓకే, సమ్ థీవ్స్ ఆర్ కమింగ్, సో ఇట్ ఈస్ బార్కింగ్ అని చెప్పి ఆన్సర్ రాయాల్సి. ఎగ్జామ్లో కూడా ఇట్లా, ఎగ్జామ్లో కానీ మనకు టెక్స్ట్ బుక్లో కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటే వేర్ ఈజ్ ఈ వర్కింగ్ అన్నప్పుడు ఈజ్ వర్కింగ్ అని చెప్పాలి, అంతేగాని ఈ వర్క్డ్ అని చెప్పదు. వేర్ డిడ్ హీ వర్క్ అని పాస్ట్ యాక్షన్స్లో వేర్ డిడ్ హీ వర్క్ అన్నప్పుడు ఈ వర్క్డ్ అని చెప్పాలి. ఇక్కడ వేర్ ఈజ్ ఈ వర్కింగ్, వేర్ ఈజ్ ఈ వర్కింగ్ అన్నప్పుడు ఈజ్ వర్కింగ్ అని ఈ ఈజ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వేర్ ఈజ్ వర్కింగ్, ఈజ్ వర్కింగ్ ఎట్టని. సో క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం, ఆన్సర్ ఎలా చేయడం అనేది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొంచెం 1 వీక్ గ్యాప్ వచ్చింది, మనం క్లాసెస్ పెట్టలేదు. సో ఇప్పుడు ఈ దసరా హాలిడేస్లో రెగ్యులర్గా డైలీ 2 వీడియోస్ పెడతా ఉంటాను. మన కోర్స్ కంప్లీట్ చేసేద్దాం. దీని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ తర్వాత మనకు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో మీరు ఓన్గా మీరు క్వశ్చన్స్ తయారు చేయండి. ఆ నెక్స్ట్ క్లాసుల్లో స్టోరీస్ నేను చెప్తా ఉంటాను. మీరు కూడా ఓన్ స్టోరీస్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. చెప్పండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఇవి మీ ఫ్రెండ్స్కు మీలాగానే ఎవరైతే సఫర్ అవుతున్నారో మరి వాళ్ళందరికీ చూడాలి కాబట్టి మీరు కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేసి అందరికీ ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాను క్లాసెస్. మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కంపల్సరీ వస్తుంది. నేను చెప్పే విధానం మీరు కనుక ఫాలో అయినట్టయితే ఈజీగా యూ కెన్ స్పీక్. ఓకే.